సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ అలాగే సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ మొబైల్స్ అయితే మనకి సామ్సంగ్ నుంచి అయితే లాంచ్ అయితే అని తెలిసిందే కదా. సో ఈ రెండు ఫోన్స్ చూస్తున్నామంటే మనకి సేమ్ ప్రైజింగ్ అయితే ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్గా రెండింటికి మనకి చాలా దగ్గర ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో మనం చాలామంది పర్చేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాం, ఏదైతే మనకి నోట్ 10 లైట్ తీసుకోవాలా లేదంటే S10 లైట్ తీసుకోవాలని చెప్పేసి. సో చాలామంది అయితే పర్చేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. సో ఈ వీడియోలో నేను ఈ కన్ఫ్యూజన్ అయితే మీకు క్లారిఫై అయితే ఇస్తాను. సో ఏ రెండిట్లో మనం ఏ ఫోన్ అయితే తీసుకోవాలని దాని గురించి అయితే నేను వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేను ఈ రెండు ఫోన్కి సంబంధించిన కంపారిజన్ చేస్తాను. సో స్పెసిఫికేషన్స్ పరంగా సో ప్రతి డిపార్ట్మెంట్లో రెండు ఫోన్లో మనకి ఏమేమి తేడాస్ ఉన్నాయి, అలాగే మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. సో దాంతోపాటు మనకి ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒకటి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, అలాగే ఏదైతే ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏదైతే వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో సో ఆ ప్రాసెసర్లో అయితే ఈ టూ ఫోన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్స్ కూడా నేను మన స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఫైనల్గా నేను కన్క్లూజన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రెండిట్లో మనం ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ బై అవుతుంది, అలాగే మనం పెట్టబోయే మనీ ఏ ఫోన్ మీద పెడితే మనకి బెస్ట్ అవుతుంది అన్న దాని గురించి నేను ఫైనల్గా అయితే మీకు కన్క్లూజన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని కూడా అయితే మీరు క్లిక్ చేసేయండి, అప్పుడే నేను ప్రతి ఒక్క వీడియో మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనం ఏది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్, దాని తర్వాత మనం సామ్సంగ్ గెలాక్సీ S10 లైట్ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే నేను రెండింటిని సైడ్ బై సైడ్ మనం కంపారిజన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన డిస్ప్లే గురించి అయితే మనం అక్కడి నుంచి అయితే మొదలు పెడదాం. సో రెండిట్లో మనకి ఏదైతే డిస్ప్లే గురించి మారితే రెండు మనకి సేమ్ డిస్ప్లే సైజ్ అయితే వస్తున్నాయి. ఏదైతే మనకి 6.7 ఇంచ్కి సంబంధించిన డిస్ప్లే సైజ్ అయితే వస్తుంది. సో రెండిట్లో మనకి సేమ్ డిస్ప్లేకి సంబంధించిన సైజ్ ఏదైతే మనకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, సో రెండింటి అయితే మనకి ఒకే రకంగా అయితే ఉంటాయి, బట్ కొన్ని డిపార్ట్మెంట్లో మనకి చేంజ్ అయితే మనం గమనించవచ్చు. సో ఏదైతే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ సైజ్ అయితే ఉంది. ఏదైతే మనకి నోట్ 10 లైట్లో చూసుకున్నామంటే సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే ఉందో దాన్ని యూస్ చేశారు. అలాగే S10 లైట్లో చూసుకున్నామంటే మనకి సూపర్ ఎమోలెడ్ ప్లస్ ఏదైతే ఉందో సో దాన్ని యూస్ చేశారు. సో మనకి డిస్ప్లే పరంగా S10 లైట్ ఏదైతే ఉందో సో మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇంకా మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే రెండు స్క్రీన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచోల్ కట్అవుట్ అయితే రెండు కెమెరాస్ అయితే ఉంటాయి, అంటే మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 393 ppi పిక్సెల్ డెన్సిటీ ఏదైతే ఉందో సో ఈ రెండిట్లో ఫోన్స్లో మనకి సేమ్ పిక్సెల్ డెన్సిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మనకి రెండు దాంట్లో. అలాగే 1080x2400కి సంబంధించిన పిక్సెల్ రేషియో ఏదైతే ఉందో సో దాని అయితే మనకి టూ ఫోన్స్లో అయితే చూడొచ్చు. సో రెండిట్లో మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి ఏదైతే స్క్రీన్ టు బాడీ టు స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నామంటే ఏదైతే నోట్ 10 లైట్లో చూసుకుంటే 87% అయితే ఉంటుంది. S10 లైట్లో చూసుకున్నామంటే 88.22% వరకు అయితే ఉంటుంది. సో దీంట్లోనే మనకి S10 లైట్లోనే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది చాలా వరకు అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో 88% వరకు అయితే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది మనకి దీంట్లో ఎక్కువ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన థిక్నెస్ గురించి మాట్లాడితే ఈ నోట్ 10 లైట్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 8.7 సంబంధించిన సంబంధించిన థిక్నెస్ అయితే ఉంటుంది. S10 లైట్లో చూసుకున్నామంటే మనకి చాలా తక్కువ థిక్నెస్ అయితే ఉంది. సో 8.1 సంబంధించిన థిక్నెస్ అయితే ఉంటుంది. సో మనకి ఎందుకంటే నోట్ 10 లైట్లో మనకి S పెన్ ఉంటుంది కాబట్టి సో మనకి థిక్నెస్ అనేది కాస్త బల్క్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వెయిట్ చూసుకుంటే నోట్ 10 లైట్ వచ్చేసరికి అయితే 199 గ్రామ్స్ అయితే ఉంటుంది. S10 లైట్ చూసుకున్నామంటే 186 గ్రామ్స్ అయితే ఉంటుంది. నోట్ 10 లైట్లో చూసుకుంటే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అలాగే నోట్ 10 S10 లైట్లో చూసుకున్నామంటే 3.5 ఫోన్ జాక్ ఏదైతే ఉందో సో దాన్ని ప్రొవైడ్ అయితే చేయడం లేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నోట్ 10 లైట్లో అయితే. అలాగే మనకి పర్ఫార్మెన్స్ గురించి మారితే సో ఫ్రెండ్స్ ఏదైతే మనకి రెండు ఫోన్స్లో డిఫరెంట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారని చెప్పాను కదా. నోట్ 10 లైట్లో చూసుకున్నామంటే మనకి ఏదైతే వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఏదైతే ఉందో సో ఎగ్జినోస్ 9 సిరీస్ ప్రాసెసర్ యూస్ అయితే చేశారు. సో 9810 సంబంధించిన ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి ఏదైతే S10 లైట్లో చూసుకున్నామంటే స్నాప్డ్రాగన్ సంబంధించిన 855 ప్రాసెసర్ ఉంది కదా, సో దీన్ని అయితే వీళ్ళు యూస్ చేశారని చెప్పొచ్చు. సో ఈ రెండింటికి సంబంధించిన మన గీక్ బెంచ్ స్కోర్ చూసుకున్నామంటే సో మనకి సింగిల్ స్కోర్లో ఏదైతే నోట్ 10 లైట్ చూసుకున్నామంటే సింగిల్ స్కోర్లో 667 స్కోర్ అయితే వేసింది. అలాగే మనకి మల్టీ స్కోర్ చూసుకున్నామంటే 2030కి సంబంధించిన స్కోర్ అయితే వేసింది. ఇంకా మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 855 ప్రాసెసర్ S10 లైట్లో చూసుకున్నామంటే ఏదైతే సింగిల్ స్కోర్లో 1986 సంబంధించిన స్కోర్ అయితే వేసింది. మల్టీ స్కోర్లో చూసుకున్నామంటే 6266 సంబంధించిన స్కోర్ అయితే వేసింది. సో ఈ స్కోర్స్లో చూసుకుంటే మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఉందో సో వచ్చేసరికి మనకి మంచి స్కోర్ చేసిందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి సంబంధించిన జీపీ గురించి మారితే నోట్ 10 లైట్ చూసుకుంటే మనకి మ్యాలీ G72 MP18 సంబంధించిన జీపీ ఏదైతే ఉందో సో దాని మీద మనకి రన్ అవుతుంది. అలాగే మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన జీపీయూ చూసుకున్నామంటే అడ్రినో 640 సంబంధించిన జీబీ మీద అయితే మనకి రన్ అవుతుందని చెప్పొచ్చు. దీనిలో చూసుకుంటే మనకి ర్యామ్ మోడల్స్ గురించి మాట్లాడినామంటే నోట్ 10 లైట్లో చూసుకుంటే 6GB ర్యామ్ మోడల్స్ అయితే ఉంటుంది. ఏదైతే S10 లైట్లో చూసుకుంటే బేసిక్ వర్షన్ 8GBకి సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే రెండిట్లో మనకి 128GB సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. రెండిట్లో మనకి మైక్రో SD కార్డ్ పెట్టేసుకొని అప్ టు 1 TB వరకు అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. సో రెండిట్లో మనకి ఒక మంచి ఫీచర్ అయితే దీంట్లో యాడ్ చేశారని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన కెమెరా వర్షన్ గురించి మాట్లాడితే ఏదైతే మనకి రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే చూసారు. బట్ దానికి సంబంధించిన రెజల్యూషన్స్ గురించి మారితే సో రెండిట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెజల్యూషన్స్ అయితే దీంట్లో యూస్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ మనం Note 10 Lite చూసుకున్నామంటే సో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఏదైతే ఉందో సో మనకి 3 వచ్చేసరికి సేమ్ మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ అయితే ఉంటాయి. అంటే మనకి 12 మెగాపిక్సెల్ అలాగే 12 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ అయితే యూస్ చేశారు. ఏదైతే మనకి S10 Liteలో చూసుకున్నామంటే సో మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే మనకి 12 మెగాపిక్సెల్ అలాగే మనకి 5 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే యూస్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసరికి మనకి పంచోల్ డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే మనకి పంచోల్ కట్అవుట్ అయితే మనకి ఫ్రంట్ అయితే వస్తున్నాయి. సో రెండిట్లో మనకి పంచోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. సో 32 మెగాపిక్సెల్ సంబంధించిన అయితే సెల్ఫీ షూటర్ అయితే ఉందో సో రెండిట్లో మనకి యూజ్ అయితే చేశారు. సో దీని అపర్చర్ చూసుకుంటే రెండిట్లో మనకి f2.2 అపర్చర్ అయితే ఉంటుంది. సో రెండిట్లో మనకి సూపర్ స్టడీ మోషన్ అయితే ఉంటుంది. అంటే మనకి OIS అంటే ఏంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో సో దాంతో మనకి రెండిట్లో మనకి గమనించడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన సెన్సార్ గురించి మారితే సో ఫ్రెండ్స్ రెండిట్లో మనకి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వాటైతే వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే లైట్ సెన్సార్ కానీ దాంతో పాటు మనకి ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, మనకి కంపాస్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సో రెండు ఫోన్స్లో మనకి ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. సో రెండిట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి రెండిట్లో అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన బ్యాటరీ గురించి మారితే సో రెండిట్లో మనకి సేమ్ బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. క్విక్ ఛార్జింగ్ అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. సో రెండిట్లో మనకి అయితే లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అయితే ఉందో సో రెండిట్లో మనకి లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వచ్చేసరికి మనకి కామన్ పాయింట్స్ చూసుకున్నామంటే మనకి కొన్ని కామన్ పాయింట్స్ అయితే ఉంటాయి. అయితే మనకి వైఫైకి అయితే సపోర్ట్ ఏదైతే ఉందో సో వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సో 802.11 సంబంధించిన అయితే వైఫై సపోర్ట్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. సో బ్లూటూత్ సంబంధించిన వర్షన్ 5.0 అయితే మనకి రెండు దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చెప్పాను కదా. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన సార్ వాల్యూ చూసుకున్నామంటే సో హెడ్ సార్ వాల్యూ అయితే Note 10 Lite చూసుకున్నామంటే మనకి 0.160 అయితే ఉంటుంది హెడ్ సార్ వాల్యూ అయితే. ఏదైతే మనకి S10 Liteలో చూసుకున్నామంటే 0.279 అయితే సార్ వాల్యూ అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో దీన్ని చూసుకుంటే మనకి ప్రైసింగ్ చూసుకుంటే ఏదైతే Note 10 Lite ఉంది కదా సో దీని వచ్చేసరికి మనకి బేసిక్ 6GB RAM అలాగే 128GB సంబంధించిన మోడల్ చూసుకున్నామంటే 38,999 రూపీస్ ప్రైస్ ఉంది. సో 6GB మోడల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి హైయర్ మోడల్ కూడా ఉంది. 8GB RAM మోడల్ చూసుకున్నామంటే 40,399 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఏదైతే మనకి S10 Lite చూసుకున్నామంటే ఏదైతే మనకి బేసిక్ మోడల్ అంటే 8GB RAM అలాగే 128GB సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మారితే సో దీని ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి 39,399 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ఇది మనకి ప్రెజెంట్ ఆఫ్లైన్లో అయితే అలాగే మనకి ఆన్లైన్లో కూడా సేల్స్ ఏవైతే ఉన్నాయో అయితే మనకి స్టార్ట్ అయినాయి. సో నేను ఆల్రెడీ చూశాను ఏదైతే మనకి Note 10 Lite ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అయితే అయిపోయినాయి. సో చాలా మంది అయితే పర్చేస్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కన్క్లూజన్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో రెండు ఫోన్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనం కంపారిజన్ చేసాం. సో రెండు ఫోన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ అయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో కొన్ని డిపార్ట్మెంట్లో మనకి వీటికి సంబంధించిన మనకి స్పెసిఫికేషన్స్ అయితే మనకి వేరే అవుతుంటాయి. బట్ ఇప్పటికి మనకి ఈ రెండు ఫోన్స్లో మనకి బెస్ట్ ఫోన్ ఏదనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ Note 10 Lite కానీ S10 Lite కానీ సో రెండింటికి మనకి బెస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కానీ సో మనకి మార్కెట్లో అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు. సో వీటికి సంబంధించిన ప్రైజింగ్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటిలో మనకి ఏ మొబైల్ తీసుకోవాలి. సో నేను వచ్చేసరికి మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్కి సంబంధించిన S10 Lite ఉంది కదా సో దీనైతే నేను ప్రిఫర్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఎందుకు దీనైతే ప్రిఫర్ చేస్తానంటే సో దీనికి సంబంధించిన గిగ్ బెంచ్ స్కోర్స్ చూసారు కదా. సో ఆల్రెడీ మీకు రెండింటికి సంబంధించిన ప్రాసెసర్కి గిగ్ బెంచ్ స్కోర్ చూసుకున్నామంటే మనకి 855 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి చాలా ఎక్కువ అయితే స్కోర్ చేసింది. సింగిల్ స్కోర్లో అలాగే మనకి మల్టీ స్కోర్లో అయితే మనకి చాలా ఎక్కువ అయితే స్కోర్ అయితే చేసింది. సో దాంతోపాటు మనకి ఏదైతే ఈ రెండింటితో కంపేర్ చేసామంటే అయితే S10 Liteలో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. 5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే కెమెరా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో మనకి చాలా క్లారిటీతో అయితే బ్యాక్ సైడ్ అయితే కెమెరా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి సూపర్ స్టడీ మోషన్ ఏదైతే ఉందో సో OIS ఏదైతే ఉందో సో దాని తీరు యూజ్ చేశారు. సో దీనివల్ల కూడా మనకి చాలా వరకు అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి ఏదైతే మనకి స్లో మోషన్ కానీ అలాగే మనకి బ్యాక్ సైడ్ బ్లర్ చేసుకొని వీడియో రికార్డ్ చేయడం కానీ సో రెండింటి మనకి కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి 10x ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే Note 10 Liteలో అయితే దీంట్లో వచ్చేసరికి 8x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు మనకి S10 Liteలో అయితే. సో ఒకవేళ మీరు ఏదైతే కొన్ని నోట్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే మీరు స్టైలిష్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం సో ఏదైతే సామ్సంగ్ Note 10 Lite అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు నోట్స్ ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇది నీకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో దాని అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి. మీరు ఎక్కువ అట్లా యూజ్ చేస్తుంటే మాత్రం Note 10 Lite తీసుకోండి. లేదంటే మీకు S10 Lite ఏదైతే ఉందో ఇది
అనేది మీకు బెస్ట్ పర్చేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి 40,000 రూపీస్లో 8GB ర్యామ్, అలాగే 128GB SSD స్టోరేజ్, అలాగే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ మనకి సూపర్ స్టడీ మోషన్. సో ఇవన్నీ మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. 48 మెగాపిక్సెల్ సెన్సార్ కానీ, 4000 mAh బ్యాటరీ కానీ. సో మనకి నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. సో మనకి ఏదైతే S10 Lite ఏదైతే ఉందో ఇది మనకి బెస్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. సో రేపు వచ్చేసరికి షామీకి సంబంధించిన పోకో X2 ఏదైతే ఉందో సో అయితే మనకి రిలీజ్ కాబోతుంది. సో దానిపైన అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోలో మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.